హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసేసారా డాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. చూడండి, చెట్ల మీద ఇంకా వాటర్ ఉంది. ఇప్పుడే వెలిసింది వర్షం అయితే. ఇప్పటి వరకు కురుస్తూనే ఉంది. నిన్న 4 o'clock వచ్చింది. 3:34 కల్లా స్టార్ట్ అయింది. గ్యాప్ ఇస్తూ పడుతూ ఇంకా నిన్న 9 o'clock నుంచి నైట్ 12 వరకు కంటిన్యూస్గా పడింది వర్షం అయితే. అసలు గ్యాప్ ఇవ్వకుండా పడుతుంది. మళ్ళీ మధ్యలో ఒక 1 hour అట్లా ఇచ్చి మళ్ళీ మార్నింగ్ 8 వరకు 7 వరకు పడుతూనే ఉంది. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో గల్లీలో. ఈ పక్షులు చూడండి వణికిపోతున్నాయి. అక్కడ అన్ని వాటర్. క్లైమేట్ అయితే చూడండి. చినుకులు అయితే పడుతున్నాయి, తక్కువ పడుతున్నాయి, సన్నగా ఇట్లా. అసలు కంటిన్యూస్గా 15 days నుంచి బిల్డింగ్ పైన చూడండి పాకురు ఎలా ఉందో. చాలా ఘోరంగా పట్టింది పాకురు. ఇది మామూలుగా జారదు అసలు. కాలు ఇక్కడ వేస్తే అక్కడ జారింది. చాలా ఘోరంగా పట్టింది పాకురు. ఇంక ఆటోమేటిక్గా ఎండ వస్తేనే పోతుంది ఇది. పెండి కూర అయితే చాలా పెద్దగా అయిపోయింది చెట్టు. ఇంకా మనం కిందికి వెళ్ళిపోదాం. ఎంతవరకు వర్క్ అయిందో చూపిస్తాను. జస్ట్ అట్లా వచ్చిన అనమాట. ఇంకా బర్డ్స్ లాకేం తీయలేదు. ఇలా చూసుకోదాం ఒక్కసారి పైన ఎలా ఉంది అని అయితే వచ్చిన. కిందికి వెళ్ళిపోదాం. ఇల్లు అయితే ఊడ్చేసాను. మాప్ పెట్టాలి. మాప్ తీసుకొచ్చిన వాటర్ ఫ్లోర్ క్లీనర్ వేసి ఇప్పుడైతే మనము ఇక్కడ క్లీన్ చేయాలి. నెక్స్ట్ అక్కడ బెడ్షీట్ వేయాలి. ఉన్నాయి వర్క్స్ అయితే కొన్ని అయినాయి, కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ కిచెన్లోకి వస్తే ఇవన్నీ పెట్టేయాలి. లైట్ ఆఫ్ చేసినందుకు అలా ఉంది. ఇవన్నీ గిన్నెలు పెట్టి సర్దేసి నెక్స్ట్ గిన్నెలు అయితే తోమేసుకోవాలి. టీ అయితే పెట్టుకున్నాను, మరుగుతుంది. ఇంకా ఇది మరిగేలోపు మనమైతే ఇలా ఏమంటారు మాప్ దాంట్లోకి వాటర్ అయితే పోసుకుందాము. పోసుకొని లిక్విడ్ గిన వేసేసుకుందాము. టైం సేవ్ అవుతుంది కదా, ఫాస్ట్గా అయిపోతుంది. టైం వచ్చేసి అయితే 8 అవుతుంది, 8-10 అవుతుంది. హాట్ వాటర్ తాగి బయట క్లీన్ చేసి కొద్దిసేపు ఆ పొట్టి వచ్చినుండే వాటిని బయటికి పంపించేసి అక్కడ బకెట్ పెడుతున్నాను కదా, ఆ బకెట్ అది అక్కడి నుంచి రాకుండా దానికోసమని నో పార్కింగ్ దగ్గర మామూలుగా బోర్డ్స్ పెడతారు కదా, అవి అయితే తెచ్చినాను. అది కట్టాలనుకుంటున్నా. టైం ఉంటే కడతా. అది ఇంక రాకుండా ఉంటాయి అనిపిస్తుంది. కాకపోతే పనులు వచ్చినాయి, వాటికి కుచ్చుతున్నాయి, అంటే గీకుతున్నాయి, వాటిని తీసేస్తున్నాయి. ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ పోసుకొని లిక్విడ్ వేసేలోపు టీ అవుతుంది. టీ తాగి ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకుందాము. నిన్న ఫుల్ మార్కెట్లో వర్షం కాబట్టి అసలు ఎవ్వరు మార్కెట్ పెట్టలేదు. పువ్వులకి వర్షాలు పడితే చాలా ఇబ్బంది. మళ్ళీ కాస్ట్ ఉన్నా పెట్టదు అనమాట. నిన్న యాక్చువల్గా మార్కెటే లేదు అసలు. అంత వర్షం పడింది. కరెక్ట్గా ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఇబ్బంది పడాలనుకున్నారేమో, ఎవరైతే రాలేదు. అది ఇప్పుడు మనం స్నానం చేసుకొని ఈ పూజకి బయటనే తెల్ల పూలు దింపుకొచ్చుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వర్క్ అయినప్పుడు చూపిస్తాను. ఇదైతే ఫ్లోరింగ్ చేయడానికి, ఈ బిల్డింగ్ ఫ్లోరింగ్ చేయడానికి తీసుకొచ్చిండ్రు. పెద్ద టిప్పర్ లాంటిది.
ఇప్పుడు దీన్ని పైన పోస్తారంట. ఇది మట్టి అయితే ఈ కారుకి ఏమైనా తాకుతుందేమో టిప్పర్ అని ఇక్కడ వచ్చి చూస్తూ ఉండే. ఆ మధ్య మధ్యలో అయితే చిన్నవి అయితే వస్తూ ఉంటాయి, ఇంకా మనం టైం తెలియదు. అది బెడ్షీట్ గిన వేసేసిన, ఇంకా ఈ మాపు ఇదంతా బయట పెట్టేసి గిన్నెలు కూడా సర్దేశాను. ఇంకా అవి సర్దుతుంటేనే కొన్ని ఉన్నాయి ప్లేట్లు, అవి సర్దుతుంటేనే బయట టిప్పర్ వచ్చింది. మళ్ళీ కారుకు తాకితే ఇబ్బంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయినా. అలానే ఇప్పుడు ఇవి బయట పెట్టేస్తే ఆరుతాయి. నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం. 9 అవుతుంది టైం. అయితే 8:55 అవుతుంది. ఇలా తెలియకుండానే టైం అయిపోతూ ఉంటుంది ఫాస్ట్గా. బర్డ్స్కి అయితే ఫుడ్ వేసాను, ఇక వస్తున్నాయి. ఇక జామ పండు అయితే పెట్టినాయి ఈరోజు. వీటికి కూడా జామ పండు. ఇప్పుడైతే మనం బయట చూద్దాము. వర్షం పడుతుంది. ఇది ఇక్కడ చూడండి, చినుకులు అయితే మనకు కింద అయితేనే కరెక్ట్గా కనిపిస్తున్నాయి. అక్కడ కింద వాటర్లో పడితే కొంచెం కదిలినట్టు అవుతున్నాయి చూడండి. అట్లా తుప్పురుగా అయితే పడుతుంది. క్లైమేట్ అయితే ఇలా ఉంది. ఏమో 22 వరకు ఉంది అంటున్నారు. మరి నిజమా అబద్ధమా అనేది తెలియదు. అది నాకు తెలిసి పిడుగు పడకుండా అనుకుంటా అండి. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇది అదే అనుకుంటున్నాను నేనైతే. లేదా నేను యాంటీనా అనేది కూడా నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఇక్కడ పక్కన వెనక బిల్డింగ్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే కనిపించింది. క్లైమేట్ అయితే ఇలా ఉంది. గాలి అయితే ఫుల్గా ఉంది, తోసేటట్టు వస్తుంది గాలి అయితే. ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళి పూలు అయితే కోసుకుందాము. పెట్టిన ఫుల్గా తిన్నాయి, తిని కొట్టుకుంటున్నాయి. ఎలా ఆడితే చూడండి. గుర్ర అంట గుర్ర. నిన్నైతే ఈ చెట్టు కట్ చేసేటప్పుడు చూడండి ఎన్ని దెబ్బలు తాకినాయో. ఇక్కడ నిన్న జామ పండు కట్ చేసిన, ఇక్కడే పెట్టేసిన. ఇట్లా చూస్తాయి. నిన్న దెబ్బ తాకింది కదా, ఇక చూడండి కరెక్ట్గా వస్తలేదు. ఇది ఇక్కడ దెబ్బ తాకింది. చేయి తిప్పడానికి వస్తలేదు అనమాట. ఇక ఇక్కడ ఎంత రెడ్గా అయింది. ఇంకొకటి ఇక్కడ ఈ చేయి అయితే చూపించడానికి వస్తుంది. ఇది ముళ్ళు గుచ్చుకుంది ఫింగర్కి. ఇక్కడ చూడండి, ఇది ఈ ప్లేస్లో ముళ్ళు గుచ్చుకుంది. ఇదంతా తాకింది ఫుల్. ఇంకా తాకినాయి కొన్ని ఎక్కడెక్కడో తాకినాయి, కరెక్ట్గా గుర్తులేదు. ఇగో ఇక్కడ తీసిన అనమాట చెట్టు. ఇలా మొత్తం ప్రూనింగ్ చేసిన. ఈ ముళ్ళులు అయితే ఎంత షార్ప్ ఉంటాయి చూడండి. ఇగో ఇవి ఇలా ఉంటే, ఇగో ఇవి గుచ్చుకుంటే మామూలు గుచ్చుకోవు, చాలా స్ట్రాంగ్ గుచ్చుకుంటాయి అన్నమాట. ఇంకా ఇదంతా తీసి క్లీన్ చేసి పడేసిన. చెత్త వాళ్ళు తీసుకెళ్ళరు, అందుకనేసి ఇంకా నేనే పడేసిన. హడావిడిలో ఈ జామకాయని మర్చిపోయినా, మ్యాంగో అంటున్నా. ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇక్కడ పెట్టేసిన, వెళ్ళిపోయినా. అదంతా అయితే క్లీన్ చేసిన. ఇప్పుడు మనం పూలు కోసుకొని పూజకైతే వెళ్దాము. ఎంత డల్గా ఉంటుందో పుట్టిది ఈ వర్షాలకి. ఇవి చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. వాటికి కొంచెం కడుపు నిండితే చాలు, వాటి ఆటలే ఆటలు. ఇది ఒక్కటి నన్ను కొడుతూ ఉంటుంది. ఎట్లా పడేసి కొడితే చూడండి. భలే ఆడుకుంటాయి. ఇంకా వర్షం పడితే ఇల్లు కూడా అయిపోతుంది. ఇంకా వర్షం పడితే ఎక్కడికి వెళ్తాయి, కార్ల కిందకి వెళ్ళిపోతాయి. కొన్ని పూలు అయితే కోసుకున్నా, ఇంకా కొన్ని ఉన్నాయి కోసుకుందాం.
రండి నా తోక పట్టుకొని వస్తాయి మేడం. కరివేపాకు అయితే ఇక్కడ ఉంది చూడండి, ఎంత బాగా వచ్చిందో మన కరివేపాకు. ఇక్కడ పైన ఉన్నాయి, అవి అందవు ఇంకా పూలు. దొండతీగ కూడా పైకి వచ్చింది. ఇంకా జామకాయ అయితే ఒకటే కోసుకున్నాను, అక్కడ ఒకటి నిన్నది ఒకటి ఉంది కదా. ఇది ఇప్పుడైతే మనం వెళ్ళి పూజ అయితే చేసేసుకుందాం. పూజ అయితే అయిపోయింది, ఇంకా వర్షం అయితే పడుతుంది. చూసింది కదా, ఇక్కడ పడుతుంది చూడండి వాటర్. ఇప్పుడు నేను బాక్స్ అయితే పెట్టేసుకున్నాను, చూపిస్తా. వేడి వేడి అన్నం, బెండకాయ ఫ్రై. ఓకే, మనం మూత పెట్టేద్దాం, ఇంకా చల్లగా అయిపోతుంది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, అందుకే నేనైతే పూజ అది చూపించలేదు. మళ్ళీ షాప్కి వెళ్ళి పూజ చేసుకోవాలి, వర్షం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను.